నేను చంద్రగుంట నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు విజయ్ మాచమోని. తెలుగుదేశం పార్టీ నుండి 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఈ రోజు మాకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ తెలంగాణలో కాలు పెట్టారు. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ నాయకులు తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలంగాణలో మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అయితే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ చూస్తే కనుక ఉత్సాహంతో ఇప్పుడు ర్యాలీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో. ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తే కనుక పసుపు జెండాని రెపరెపలు ఆడిస్తూ తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుంది అనే వాళ్ళకు ఈ రోజు చూస్తే తెలుగుదేశం ఎక్కడ లేదురా, తెలుగుదేశం తెలంగాణలో పాతుకుపోయింది. తెలంగాణలో 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రాబోతుందని ఒక సూచకం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా కష్టించి ఫలించి తెలుగుదేశం మళ్ళీ తీసుకొస్తాం. జై చంద్రబాబు. ఒకసారి ప్లకార్డులు కూడా చూడొచ్చు. సిబిఎన్ కి సంబంధించి సి అంటే చరిత్ర, బి అంటే భవిష్యత్తు, ఎన్ అంటే నమ్మకం అంటూ ఆ తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ప్లకార్డులు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతంతో మాట్లాడడానికి నేతలు కూడా ఉన్నారు మరికొంతమంది. నా పేరు బడుగు లక్ష్మయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిని. తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించి రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై బాబు నినాదాలతో అంతా కూడా ఇక్కడ మారుమోగుతుంది. కాసేపట్లోనే చంద్రబాబు ఆ ఇంటి నుంచి బయలుదేరనున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ డీజేల మధ్య పెద్ద ఎత్తున ఇటు బోనాలు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ప్రత్యేకంగా బోనాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా అయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా అందరూ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లతో అంతా కూడా భాగ్యనగరం అంతా కూడా ఏదైతే పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. చంద్రబాబు అభిమానులు టీడీపీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మనం వారితో మాట్లాడదాము. మీరు ఎక్కడ నేను చంద్రగుంట నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు విజయ్ మాచమోని. తెలుగుదేశం పార్టీ నుండి 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఈ రోజు మాకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ తెలంగాణలో కాలు పెట్టారు. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ నాయకులు తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలంగాణలో మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అయితే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ చూస్తే కనుక ఉత్సాహంతో ఇప్పుడు ర్యాలీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో. ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తే కనుక పసుపు జెండాని రెపరెపలు ఆడిస్తూ తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుంది అనే వాళ్ళకు ఈ రోజు చూస్తే తెలుగుదేశం ఎక్కడ లేదురా, తెలుగుదేశం తెలంగాణలో పాతుకుపోయింది. తెలంగాణలో 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రాబోతుందని ఒక సూచకం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా కష్టించి ఫలించి తెలుగుదేశం మళ్ళీ తీసుకొస్తాం. జై చంద్రబాబు. ఒకసారి ప్లకార్డులు కూడా చూడొచ్చు. సిబిఎన్ కి సంబంధించి సి అంటే చరిత్ర, బి అంటే భవిష్యత్తు, ఎన్ అంటే నమ్మకం అంటూ ఆ తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ప్లకార్డులు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతంతో మాట్లాడడానికి నేతలు కూడా ఉన్నారు మరికొంతమంది. నా పేరు బడుగు లక్ష్మయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిని. తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించి
రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఇటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలందరూ ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జై బాబు నినాదాలతో అంతా కూడా ఇక్కడ మారుమోగుతుంది. కాసేపట్లోనే చంద్రబాబు ఆ ఇంటి నుంచి బయలుదేరనున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ డీజేల మధ్య పెద్ద ఎత్తున ఇటు బోనాలు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ప్రత్యేకంగా బోనాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా అయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా అందరూ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్లెక్సీలు హోర్డింగ్లు కటౌట్లతో అంతా కూడా భాగ్యనగరం అంతా కూడా ఏదైతే పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. చంద్రబాబు అభిమానులు టీడీపీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మనం వారితో మాట్లాడదాము. మీరు ఎక్కడ నేను చంద్రగుంట నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు విజయ్ మాచమోని. తెలుగుదేశం పార్టీ నుండి 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఈ రోజు మాకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ తెలంగాణలో కాలు పెట్టారు. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ నాయకులు తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలంగాణలో మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త అయితే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ చూస్తే కనుక ఉత్సాహంతో ఇప్పుడు ర్యాలీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో. ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తే కనుక పసుపు జెండాని రెపరెపలు ఆడిస్తూ తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుంది అనే వాళ్ళకు ఈ రోజు చూస్తే తెలుగుదేశం ఎక్కడ లేదురా, తెలుగుదేశం తెలంగాణలో పాతుకుపోయింది. తెలంగాణలో 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రాబోతుందని ఒక సూచకం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా కష్టించి ఫలించి తెలుగుదేశం మళ్ళీ తీసుకొస్తాం. జై చంద్రబాబు. ఒక్కసారి ప్లకార్డులు కూడా చూడొచ్చు. సిబిఎన్ కి సంబంధించి సి అంటే చరిత్ర, బి అంటే భవిష్యత్తు, ఎన్ అంటే నమ్మకం అంటూ ఆ తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ప్లకార్డులు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతంతో మాట్లాడడానికి నేతలు కూడా ఉన్నారు మరికొంతమంది. నా పేరు బడుగు లక్ష్మయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిని. తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించి రేపు రాబో